హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. సింపుల్ పద్ధతిలో చెప్తానండి. ఇలా ఉసిరికాయలు తీసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. మొత్తం తడి అస్సలు ఉండకూడదు. ఆవాలు, మెంతులు, మినపప్పు, కరివేపాకు, పసుపు, చింతపండు. నేను చెప్తున్నది సింపుల్ వేలో అండి. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేరే ఏం వేయట్లేదు నేను. ఈ చింతపండులో నుంచి మనము గింజలు నార తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో వేడి వేడి నీళ్లు పోసేసి మనం నానబెట్టుకోవాలి. గింజలు అసలు ఉండకూడదండి, చూసేసి తీసేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని, మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే వేసుకోవాలండి. నేను 2 చెంచాల నూనె వేసుకున్నాను. 2 చెంచాల నూనె వేసేసుకొని, నూనె వేడెక్కాక బాగా వేడి కాకుండా నార్మల్గా వేడి ఉన్నప్పుడే మనం ఈ ఉసిరికాయలు ఇందులో వేసేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు మనం దొరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మామూలుగా నార్మల్గా మీడియంలో పెట్టేసుకొని మనం వేయించుకోవాలి. ఇలా వేపుకుంటూ మనం కలర్ చేంజ్ అయ్యే వరకు మెల్లిగా వేపుకోవాలండి. ఇంకొకటి ఏంటిదంటే, ఇవి మెత్తబడాలి. కొంచెం మెత్తబడ్డదో లేదో మనకు తెలవడానికి ఒక స్పూన్ తీసుకొని కొంచెం ప్రెస్ చేసి చూస్తే మనకు ఏర్పడిపోతుంది. ఇలా మొత్తం వేపుకున్న వాటిని ఒక గిన్నెలో తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇదే పద్ధతిలో మిగిలిన ఉసిరికాయలు కూడా ఇలానే చేసేసి పెట్టేసుకోవాలండి. తర్వాత అవి చల్లారిన తర్వాత ఇలా విడివిడిగా చేసి మధ్యలో గింజ ఉంటుంది కదా, గింజ తీసేసి అన్నీ ఒలిచి పెట్టేసుకోవాలి. గింజలన్నీ తీసేసి ఇలా పెట్టేసుకోవాలండి. చల్లారిన తర్వాతనే తీసుకోండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసి మనం పేస్ట్ చేసేసుకోవాలి. మొత్తం ఇవన్నీ ఇందులో వేసి స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం స్మూత్ పేస్ట్లా అయిపోవాలండి. అసలు ఎక్కడ కూడా వక్కలు కనపడకూడదు మనకు. మంచిగా పేస్ట్ లెక్క చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి మొత్తం తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుందామండి. ఇప్పుడు అదే జాడిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి, ఆ చింతపండు మొత్తం వేసేసి ఇది కూడా స్మూత్ పేస్ట్లా మనం చేసేసుకోవాలి. ఇందులోంచి గింజలు అవన్నీ తీసేసాం కాబట్టి ఇవి ఇలా స్మూత్ అయిపోవాలండి. నార ఏముండద్దు, స్మూత్ పేస్ట్లా చేసేసుకోవాలి మొత్తం. తర్వాత మనం ఎందులో అయితే ఉసిరికాయ వేపుకున్నామో అందులోనే అదే ఆయిల్లో పోపు దినుసులు మొత్తం వేసేసుకోవాలండి. నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ అందులో వేసేసాను. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. పసుపు, కరివేపాకు అన్నీ వేసేసుకున్న తర్వాత, నేను ఇది సింపుల్ వేలో చెప్తున్నానండి. మళ్ళీ అది వేయలేదు ఇది వేయలేదు అని నాకు ఏమనకండి. నాకు వచ్చినట్టు నేను చేశాను. అంటే నార్మల్గా మనం 2-3 డేస్లో అయిపోవడానికి నేను చేసేసుకున్నాను అనమాట. ఇలా మొత్తం అన్నీ వేసేసి పోపులు ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసేసేయండి. మొత్తం ఇలా వేసేసి మంచిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న నువ్వులు, మెంతులు, వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వులు, మెంతులు ఇందులో వేసేసుకోవాలండి. వేసేసి మొత్తం కలిపేసేయాలి. ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసి, 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఎక్కువసేపు పెట్టద్దు, తీసేయాలి. అయితే మనకు ఇలా నూనె పైకి తేరుతుంటుంది. తర్వాత మంచిగా మళ్ళీ కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్, తగినంత కారం కూడా వేసుకోవాలండి. నేను కారం వేసే వీడియో స్కిప్ అయిపోయింది. మీరు ఎంత కారం తింటారో అంత వేసేసుకోండి. మీకు కావలసినంత కారం వేసుకున్న తర్వాత, సాల్ట్, కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పచ్చడిని ఉసిరికాయ పేస్ట్ని ఇందులో మొత్తం వేసేసి బాగా కలుపుకోండి.
బాగా కలుపుకున్న తర్వాత ఇలా అవుతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.